అందరికీ చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను. అందరూ సపోర్ట్ చేయండి. నిన్న మా మామయ్య ఎలక్షన్స్ పని మీద ఊరికెళ్ళిండు. అందుకని చెప్పేసి పొద్దున వచ్చేటప్పుడు మంచి పొట్టెల మాంసం అయితే తీసుకొచ్చిండు. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మా అత్తమ్మ అయితే వండడం స్టార్ట్ చేసింది. పుదీనా అలాగే కొత్తిమీర, మిర్చి అన్నీ అయితే రెడీ పెట్టేసుకుంటుంది. ఇంకా మేమైతే ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ కూడా పొట్టు తీసేసి అప్పుడప్పుడే పేస్ట్ చేసుకుంటాము. అలా పేస్ట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది భలే టేస్ట్ వస్తుందండి. ఎంత బాగుంటుందంటే మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుందన్నమాట. ఇందాక తీసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, దాన్ని కట్టలైతే పాలిస్తాం కదా, అది కూడా కొంచెం తెంపేసి మనం ఆయిల్లో వాటిని మంచి మగ్గిస్తే భలే టేస్ట్ ఉంటుందండి. ఎలా చేస్తారో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనమైతే ఫ్రెష్గా కుక్కర్ని అయితే కడుక్కొని పెట్టుకోవాలి. ఎందుకంటే పొట్టెల మాంసం కదండి, కుక్కర్లో అయితే భలే ఉడుకుతుంది అనమాట. మంచిగా హీట్ చేసుకోవాలి. దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అలా కాగిందో లేదో చూసుకోవాలి. తర్వాత మనం ఉన్న అన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా, అన్నీ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి మటన్ కర్రీ కదా, అన్ని మసాలాలు ఉంటేనే భలే ఉంటుందండి. అలా చూపించిన దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, అలాగే మనకి ఇలాచీలు, లవంగాలు, ఇంకా సాజీరా, కొద్దిగంత జీలకర్ర కూడా వేసుకోవాలి అండి. ఎందుకంటే దానివల్ల టేస్ట్ అనేది భలే ఉంటుంది. ఇది మీకు తెలుసా అండి, దాన్ని మనం ఏమంటారు అని అంటే మొగ్గ అంటారు. మరాఠీ మొగ్గ అని చెప్పేసి అంటారనమాట. దానివల్ల టేస్ట్ అయితే భలే ఉంటుంది. కొన్ని దగ్గర పువ్వు అని కూడా అంటారు. చూడండి, జీలకర్ర అలాగే సాజీరా రెండు కలిపేసి వేసేయాలి. వేసేసాక వెంటనే హై ఫ్లేమ్ పెట్టేసుకోవద్దండి. అది మంచిగా ఆ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ మొత్తం ఆ ఆయిల్కి వచ్చేంతవరకు వేచేయాలి. మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంటుంది కదా, అది వేసేయాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే మంచి గ్రేవీ వస్తుందండి, థిక్నెస్గా వస్తుంది. అది తక్కువ వేసుకుంటే అసలు ఏం బాగుండదు. మంచిగా ఉల్లిపాయలు సన్నగా తరిగేసి వేసుకోవాలి. మంచి చక్కటి గ్రేవీ చిక్కగా వస్తుంది అనమాట. దాంట్లో ఒక 3 మిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతా మంచిగా కలిపేసేయాలి. చూడండి ఎంత బాగా కలుపుతుందో మా అత్తమ్మ అయితే. సూపర్ ఉంటుందండి మటన్ కర్రీ అయితే. ఇంకా మా అత్తమ్మ చేసే పులావ్తో పాటు మటన్ తింటే అబ్బబ్బబ్బా ఏమన్నా ఉంటుంది అసలు, భలే ఉంటుందండి. అలా గంటని గిరా తిప్పేసి మంచిగా మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మగ్గుతుందో. అలా చూసారా బుడగలు ఎలా వస్తున్నాయో. నెక్స్ట్ ఇందాక చక్కగా కడిగి పెట్టుకున్నాం మనం పుదీనా అలాగే మన కొత్తిమీర కట్టలు దాంట్లో వేసేయాలి. ఎంత అంటే అది కొత్తిమీర కట్ట అనేది సన్నగా మగ్గే వరకు వేసుకోవాలి. ఇందాక చెప్పానుగా ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అని, అగో దాంట్లో వేసేయాలి. చూడండి ఎంత ఫ్లేవర్ ఉంటుందంటే, అందులో వేస్తుంటేనే పక్క నిల్చుంటే గుమ్మ వాసన వస్తుందండి. భలే ఉంటుంది అసలు. ఒకసారి ట్రై చేయండి. వెంటనే ఫ్రెష్గా మంచిగా దంచుకొని వేసేయండి. మిక్సీలో వేయకండి, రోల్ ఉంటుంది కదా, రోల్లో దంచేసుకొని వేసుకోండి. మంచిగా మగ్గాలి. అది కూడా మంచిగా గోలిన తర్వాత మనం పసుపు అనేది వేసుకోవాలన్నమాట. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఒంటికి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, పసుపు అనేది మనకి వేడి చేస్తుంది. అలాగే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి చక్కగా మంచిగా వేసుకోవాలి. వేసుకొని దాన్ని మంచిగా కలిపేసేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కాబట్టి అది కిందికి అడుగుకి మాడినట్టు అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు కలుపుతుండాలి. తర్వాత వెంటనే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మాంసం ఉందా దాంట్లో వేసేయాలి. చూడండి పొట్టెల మాంసం రెడ్గా ఎంత బాగుందో అసలు, సూపర్ ఉండే అసలు. ఇంకా అది ఊరు నుండి తెచ్చేసరికి ఇలా ఉందండి. ఇంకా ఊర్లోనే ఫ్రెష్గా అప్పుడే వండుకుంటే అబ్బాబా దాని టేస్టే వేరు ఉంటుందండి అసలు. చూడండి ఎంత బాగుందో. ఇంకా మేము తింటామని చెప్పేసి 2 పూలు బొక్కలు, అలాగే నా కోసం స్పెషల్గా అని చెప్పేసి కార్యాలు తీసుకొస్తాడనమాట మా మామయ్య. భలే ఉంటుందండి. ఇంకా మా మామయ్య కర్రీ చేస్తాడు, అసలు భలే చేస్తాడు అసలు. కానీ అది అసలు చాలా రేర్ అండి. అలా తినాలి అంటే ఏ న్యూ ఇయరో లేకపోతే దసరానో రావాలన్నమాట. అప్పుడైతేనే మా మామయ్య చేస్తాడు. భలే చేస్తాడు ఆయన కూడా అసలు. ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తమ్మ కలుపుతుంటే నువ్వేం కలుపుతావు మమ్మీ అని చెప్పేసి మా ఆయన వచ్చి మెల్లగా దాన్ని కలిపేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను చేస్తాను అనే పేరు రావాలి కదా. జస్ట్ కిడ్డింగ్ అండి. ఇంకా అట్లా మంచిగా కలిపేస్తాడనమాట. కలిపాక కొంచెం మనం మూత కూడా పెట్టేసేయాలి. ఎందుకంటే అది ఉడకాలి కదా, అది మంచిగా ఉడికి నూనెలో మంచిగా మగ్గాలన్నమాట. చూడండి అలా రౌండ్గా ఎంత బాగా కలుపుతున్నాడో.
మా ఆయనకి ఇస్మాయిల్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఇస్మాయిల్ లాగా రౌండ్గా కలుపుతా అని చెప్పేసి రౌండ్గా కలిపేసి అలా పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. దానిపైన మంచిగా లిడ్తోని కవర్ చేసుకోవాలి. మంచిగా కవర్ చేసుకొని అది ముక్కలు అనేది మంచిగా ఉడికేసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతున్నదో చూడండి. అబ్బా అసలు స్మెల్ అయితే ఇల్లు మొత్తం మసాలా ఫ్లేవర్తోని భలే ఉంటుంది అసలు. చూడండి మళ్ళీ లాస్ట్లో వేసే మసాలా కూడా ఇంట్లో పొడిగా ఉన్న మసాలా వేసుకోవద్దండి, ఎందుకంటే ఇది పొట్టెల మాంసం కదా, అప్పుడే ఫ్రెష్గా దంచేసుకొని వేసుకోవాలన్నమాట. మా అత్తమ్మ పక్కన మసాలా ప్రిపేర్ చేస్తుంది, ఇంకా నేను మా ఆయన అయితే కర్రీ చేస్తున్నామండి. భలే ఉంటుంది అసలు. ఒకసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఉడుకుతుందో. అట్లా మంచి అయితే మనం కారం వేసుకున్నాక వేడి వాటర్ పోసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుందండి. చల్ల వాటర్ అస్సలు పోసుకోవద్దు, కొంచెం గరం చేసుకొని ఆ వాటర్ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం కారం ఉప్పు మంచిగా మనకి టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. పొట్టెల మాంసం కదండి, ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకుంటే అబ్బా స్పైసే వేరే ఉంటుందండి. భలే స్పైసీగా టేస్టీగా మసాలా భలే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కారం ఉప్పు అలాగే మనకి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యేటట్టు వేసుకోవాలి. దాన్ని చక్కగా రౌండ్గా కలిపేసుకోవాలి. చూడండి అసలు కింద నుండి అలా కలుపుతూ ఉంటే ఆ ఫ్లోకి ఆ రౌండ్ మోషన్కి అబ్బాబాబ్బా ఏమన్నా వాసన వస్తుందా. ఇంకా ప్రెషర్ కుక్కర్లో అయితే మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. లాస్ట్లో అయితే ఇంట్లో దంచుకున్న ఫ్రెష్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేస్తే భలే ఉంటుంది. ఈ కర్రీ అనేది అన్నంలోకి అలాగే చపాతీలోకి భలే ఉంటుంది. ఇంకా మటన్ కర్రీ కాబట్టి చపాతీ వేసుకోవాలని చపాతీ వేసుకున్నాం. ఆల్రెడీ చపాతీ వీడియో అనేది షార్ట్లో అప్లోడ్ చేశానండి. ఆ చపాతీలోకి కొంచెం మటన్ పెట్టేసుకొని తింటే అబ్బా ఏమన్నా టేస్ట్ ఉంటుందా. ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.